హాయ్ గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. మేము ఇప్పుడు ఐల్ ఆఫ్ వెయిట్ అనే ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇది యూకేలోనే బెస్ట్ ఐలాండ్ టూరిస్ట్ ప్లేసెస్లో ఇది ఒకటి. ఇప్పుడు మేము ఫెరీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఒక టికెట్ తీసుకోవాలి. ఇది ముందుగా మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి. మనం ఏ టైమింగ్లో వెళ్తామో ఆ టైమింగ్లో మనం అయితే బుక్ చేసుకోవాలి. సో వాళ్ళు మన వెహికల్ డీటెయిల్స్ అండ్ మనం ఎంత మెంబర్సో కౌంట్ చేసి వాళ్ళు పంపిస్తారనమాట. ఇక్కడ మనం ఫెరీలోకి ఎంటర్ అవ్వడానికి ముందు మన కార్స్ అలా ఒక లైన్లో పార్కింగ్ చేపిస్తారు. అక్కడ మనము ఒక 5 minutes అలా బ్రేక్ తీసుకోవచ్చు. టాయిలెట్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఏమైనా కొనుక్కొనేటి ఉంటే కూడా కొనుక్కోవచ్చు. షాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ నుంచి విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఇక్కడ మనం ఫెరీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. కిందదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ మన కార్ పార్క్ చేయాలి. డెక్ 1లో అయితే మన కార్ పార్కింగ్ చేసాము. ఇక్కడ కార్స్ అనే కాకుండా బస్సెస్, లారీస్ ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ కూడా పార్క్ చేసుకో. మా జర్నీ అయితే లండన్ నుంచి పోర్ట్స్మౌత్ వరకు కార్లో వెళ్ళాము. ఇక్కడ మేము ఒక టనల్ నుంచి వెళ్ళాము. దీన్ని హింట్ హెడ్ టనల్ అని అంటారంట. ఇది ఫారెస్ట్ లో బిల్డ్ చేశారు. చాలా బాగా అనిపించింది మాకు. ఆల్మోస్ట్ 4 miles లాంగ్ ఉంటుందంట, దాదాపు 6.4 kilometers. బట్ ఇలా చాలా బాగా చేశారు లోపల లైట్స్ తోటి. మాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ ఫెరీ తీసుకున్నాము. ఈ ఫెరీ టికెట్స్ ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మేము వైట్లింగ్ ఫెరీ సర్వీస్ని అయితే యూజ్ చేసుకున్నాము. ఫెరీలో పోర్ట్స్మౌత్ నుంచి ఫిష్బోన్ వరకు వెళ్ళాము. ఫెరీ సర్వీసెస్ డైలీ చాలా ఉంటాయి. సో మనకి ఏ టైం కన్వీనియంట్ ఉంటే ఆ టైంకి మనం బుక్ చేసుకోవచ్చు. ఫెరీ ఎక్కగానే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఉండే సీనరీస్, సముద్రం నుంచి వచ్చే విండ్ చాలా బాగా అనిపిస్తాయి. ఈ వైట్లింగ్ ఫెరీలో మొత్తం 5 decks ఉంటాయి. సో అందులో మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా, మూవీ రూమ్, పానరామిక్ వ్యూ, లాంజ్ అండ్ అవుట్ సైడ్ డెక్. పెట్స్ అయితే అలో చేయరు వీళ్ళు. అండ్ పార్కింగ్లో కూడా 2 types ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో బ్లూ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ అండ్ రెడ్ అలా ఉంటాయి అన్నమాట. టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. స్నాక్ పాయింట్ ఉంటుంది, మనం ఏదైనా కొనుక్కోవచ్చు. కాఫీ, టీ, ఎనీథింగ్ అవైలబుల్గా ఉంటాయి అక్కడ. థియేటర్ కూడా ఉంటుంది. సో కిడ్స్ చాలా ఎంగేజ్ అవుతారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి కూర్చోడానికి సిట్టింగ్ ఏరియాస్ అండ్ బయట ఒకవేళ చూడాలి అనుకుంటే పైన అప్పర్ డెక్ కూడా ఉంటుంది. బట్ విండ్ చాలా ఉంటుంది అక్కడ మాత్రము. మాకు ఫస్ట్ అయితే భయం వేసింది, తర్వాత బాగా అనిపించింది. అక్కడ మనం చూడ్డానికి సిట్టింగ్ అండ్ వ్యూయింగ్ ప్లేసెస్ కూడా ఫెరీలో ఉంటాయి. ఈ ఫెరీలో మల్టిపుల్ డెక్లు ఉంటాయి. కింది డెక్ మొత్తం పార్కింగ్ ఫర్ బిగ్ వెహికల్స్ అండ్ అదర్ డెక్ ఫర్ ఆల్ ప్యాసింజర్స్ అనమాట.
మాకు పోర్ట్స్మౌత్ నుంచి ఫిషర్బోన్కి ఫెరీలో చేరడానికి 40 మినిట్స్ అయితే పట్టింది. సో చూడండి కొంచెం నైట్ అయింది. సో ఇక్కడ మనకి అనౌన్స్ చేస్తారు వాళ్ళు డెస్టినేషన్ వచ్చింది అని చెప్పి. మనమైతే కిందికి వెళ్ళాలి, కార్ పార్కింగ్ తీయాలి. సో మనం లేట్గా వెళ్తే మన కార్ స్ట్రక్ అయిపోతుంది, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మనం ముందుగానే వెళ్ళి కార్ దగ్గరికి అయితే ఉండాలి. ఇక్కడ మేము మా లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ అగైన్ కిందికి అయితే వెళ్తున్నాము. సో అంత లగేజ్ అంటే కొంచెం లగేజ్ కార్లోనే ఉంచుకోవచ్చు. జస్ట్ మనతోటి ఒక హ్యాండ్ బ్యాగ్ అట్లా చిన్నవి స్నాక్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోవచ్చు. మేము స్నాక్స్ బ్యాగ్ తెచ్చుకున్నాము. సో ఇక్కడ మేమైతే మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయింది, లిఫ్ట్లు చాలా ఉన్నాయన్నమాట. లిఫ్ట్ 3కి అయితే మేము వచ్చాము, తర్వాత కారులో కూర్చున్నామన్నమాట. సో ఇక్కడ మేము బయటకి అయితే వెళ్తున్నాము. ఫెరీ నుంచి ఫిష్బోన్కి అయితే రీచ్ అయ్యాము. ఐల్ ఆఫ్ వైట్కి చేరాక అక్కడ చాలా అట్రాక్షన్ ప్లేసెస్, విజిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. బీచెస్, క్లిఫ్స్, స్మాల్ విలేజెస్, న్యాచురల్ ట్రయల్స్ అన్నీ చూడొచ్చు. అండ్ వాకింగ్ అండ్ సైక్లింగ్, ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి అట్రాక్టివ్ అండ్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇది చాలా సేఫ్ అండ్ బెస్ట్ ప్లేస్గా అనిపించింది. ఈ ఐల్ ఆఫ్ వైట్ ఐలాండ్లో మేము 3 డేస్ అయితే స్టే చేసాము. పార్క్డ్ అండ్ రిసార్ట్ క్యారవాన్లో అయితే బుక్ చేసుకున్నాము. నా నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడ స్టే చేసాము అండ్ క్యారవాన్ డీటెయిల్స్, మేము ఇంకా ఏ విజిటింగ్ ప్లేసెస్ చూసామో ఇవన్నీ కవర్ చేస్తాను. మీరు ఎప్పుడైనా ఫెరీలో ట్రావెల్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ప్రత్యూష విజయ్ వ్లాగ్స్.